అందరికీ శ్రీమాత్రే నమః. మీ తెలుగింటి అమ్మాయి లతా వ్లాగ్స్. అందరూ భగవంతుడి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక ఆడపిల్ల అత్తమామలతోని, భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చేస్తుంది సూట్ కేస్ పట్టుకొని. అది చూసిన తల్లిదండ్రులు, "ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావు, అల్లుడు గారు రాలేదా?" అని అడుగుతారు. "లేదు నాన్న ఒక్కదాన్నే వచ్చాను, అల్లుడు గారు రాలేదు. అక్కడ గొడవ పడి వచ్చేసాను" అని అంటుంది. అది విన్న తల్లి గట్టిగా చెయ్యి పట్టుకొని లాక్కొని వంటగింట్లోకి తీసుకువెళ్ళిపోతుంది. 3 పొయ్యిలు వెలిగిస్తుంది. 3 పొయ్యిల మీద వాటర్ పెట్టి ఒక దాంట్లో క్యాబేజీ, ఒక దాంట్లో కోడిగుడ్డు, ఒక దాంట్లో కాఫీ గింజలు వేస్తుంది. అది కొద్దిసేపటికి ఉడుకుతుంది. గట్టిగా ఉన్న క్యాబేజీ మెత్తబడుతుంది. మెత్తగా ఉన్న కోడిగుడ్డు ఉడికి గట్టిపడుతుంది. కాఫీ గింజలు కూడా బాగా సువాసనలు జల్లుతుంది. "అమ్మా, చిన్నదానికి, పెద్దదానికి గొడవలు పడి జీవితాన్ని రోడ్డున పాలు చేసుకోకు తల్లీ. ఒక తల్లిదండ్రులు కష్టపడి ఒక అయ్య చేతిలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. నీకు వాళ్ళకి కొత్తే. కలిసిపోనేందుకు నీకు సమయం పడుతుంది. కలుపుకుపోనేందుకు వాళ్ళకి సమయం పడుతుంది. ఏదైనా ఓర్పుతోని, సహనంతోను ఉంటేనమ్మా ఆ కాపురం చక్కబడుతుంది" అని చెప్తుంది. అవును కదండీ! ఒకప్పుడు తల్లిదండ్రులు కూర్చోబెట్టి నిదానంగా ఈ కాపురం చక్కబెట్టేవారు. ఈ రోజుల్లో "రా అమ్మ కొట్లాడుకుందాం, రా అమ్మ కేసులు పెడదాం" అని మాట్లాడుతున్నారు. ఏదైనా జీవితం చ ఏదైనా ఓర్పు, సహనం పడితేనండి ఆ కాపురం చక్కబడుతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి.